మనం ఉదయం ఆడియోలో చెప్పినట్లే ఒక్కొక్కసారి ఒక్కొక్క థాట్ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది మైండ్లో. దేనికి సంబంధించిననే కావచ్చు. ఇప్పుడు దండమూడి రాజేంద్ర ప్రసాద్ గారు మన మిత్రులు, మొదటి నుంచి మన వీడియోలు చూస్తూ ప్రోత్సహించింది ఆయన కామెంట్ల రూపంలో. వారి తండ్రి గారు చనిపోయారు అని చెప్పారు. 4వ తారీఖు దశదిన కర్మ కూడా అయిపోయింది. దాని గురించి మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఎప్పుడో మాట్లాడాల్సింది, బట్ వాయిదా పడిపోయింది. తర్వాత కృష్ణ గారి వీడియోల గురించే కదా మనం మాట్లాడుతూ ఉండేది. అసలు కృష్ణ గారి సినిమాల గురించే కదా, వాటిని పక్కన పెట్టేశాము. అంటే టైం సరిపోక అనేది ఉంది. అలానే ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. వాటి మీద కౌంటర్లు, రీకౌంటర్లు. అవసరమా అనిపిస్తుంది, ఒక్కోసారి అవసరమా కదా అనిపిస్తుంటుంది. ఆ క్రమంలో కొన్ని వీడియోలు చేస్తుంటాం, కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. అలానే మనకి పొలిటికల్ వీడియోలు అసలు అంటే పాలిటిక్స్ మీద మన కామెంట్, అంటే మన వివరణ కానీ మనం అనుకున్న అభిప్రాయం కానీ చెప్పడం చేత కాదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు 1 సంవత్సరం క్రితం. పైన నిజమేనేమో అనిపించింది, బట్ అది నిజం కాదు అని ప్రూవ్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన వ్యూస్ కానీ ఇంకొకటి కానీ మనకి చేత కాదు అన్న ప్రతి పనిని చేయడంలో మనిషికి ఏంటంటే ఒక టెండెన్సీ, వాళ్ళ నేచర్ అదే అవుతుంది. నిరూపించినప్పుడు ఎస్ మనం నిరూపించాం కదా అనుకుంటాం. ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది ఉంటారు స్నేహాన్ని కూడా మోసం చేద్దామని. నమ్మితేనే కదా నమ్మక ద్రోహం చేసేది. మనకి ఈ యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ కోసము ఒక వ్యక్తికి చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే వేరే ఛానల్కి మనల్ని అఫిలియేషన్ చేయటం చేశాడు. అంటే భాగస్వామ్యం అనుకోండి, ఇంకోటి కానీ. అప్పట్లో 2-3 ఏళ్ల క్రితం బాగా అప్పటి నుంచి గమనించిన వాళ్ళకి మన దాని మీద యాడ్స్ రావడం గమనించి ఉంటారు. 2-3 ఏళ్ల క్రితం తర్వాత యాడ్స్ రావడం ఆగిపోయింది. ఎందుకంటే మానిటైజేషన్ ప్రోగ్రామ్ పూర్తి కాలేదు. దాన్ని మనం పెద్ద సీరియస్గా పట్టించుకోవాలా. ఒక 4 నెలల క్రితము ఇంకో మిత్రుడిని అడిగాము. అతను డిజిటల్ మార్కెటింగ్లోనే ఉంటాడు, డిజిటల్ మార్కెటింగే చేస్తూ ప్రొఫెషనల్ కదా అని అడిగితే చేద్దామన్నాడు, చూద్దామన్నాడు, వదిలేసాడు. మనం దాన్ని వాళ్ళని అడగటం ఏంటి, మనకి ఇంగ్లీష్ రాదా, సింపుల్ ఇంగ్లీషే కదా అందులో ఉండేదని మొత్తం టక అప్లికేషన్స్ చేయటం కానీ, సబ్మిట్ చేయటం కానీ, వాళ్ళు అనగానే ట్యాక్స్ తాలూకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయటం కానీ మొత్తం చేసాం. వితిన్ 1 డేలో అయిపోయింది. అంటే మనకు చేత కాదు అన్న వాళ్ళకి చేసి చూపించాం. ఈరోజు రెవెన్యూ కూడా వచ్చేస్తుంది. కానీ ఈ మధ్యలో నేను చెప్పాను 2-3 ఏళ్ల క్రితం ఒక దానికి అఫిలియేషన్ అయిందని. ఈ మధ్య మనంతటా మనం మానిటైజేషన్ చేసుకున్నప్పుడే గమనించింది ఏంటంటే మన ఛానల్ని వేరే ఛానల్ అనుకుంటే మీరు దానికి యాడ్ చేశారు. అన్నీ వాళ్ళకి నాకు తెలిసి రెవెన్యూ కూడా వెళ్ళిందేమో నాకు డౌట్. అంటే వాడు ద్రోహం చేశాడు. ఫస్ట్లో మన ఐడి పాస్వర్డ్ అడిగినవాడు ద్రోహం చేశాడు. పైన దాన్ని డిలీట్ చేయడంతోనే వాడికి అర్థమైపోయాడు. ఇప్పుడు అరే ఇదేంటి ఇలా జరిగింది, మనవాడు తెలుసుకున్నాడా, వాడు నైజం ఏందనేది మనకు తెలిసిపోయింది. అంటే గుడ్డిగా నమ్మేసి వ్యవహారాలను అలా వదిలేస్తే, బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇస్తే, నేను బ్యాంక్ అకౌంట్ కాదు కానీ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఐడి పాస్వర్డ్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, సిస్టమ్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు. చాలా వాళ్ళందరూ ఏంటంటే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఈ వీడియో తాలూకు ఉద్దేశం ఏంటంటే అదే మనకి చేత కాదు అన్నదాన్ని నిరూపించాలని ప్రతి వాడికి ఉంటుంది. మనం ప్రూవ్ చేసాం, అన్ని రకాలుగా ప్రూవ్ చేసాం. ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు నీకు చేత కాదు అన్నప్పుడు మనకి చేత అవుద్ది అని ప్రూవ్ చేస్తాం కదా. అలా చూస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని వీడియోలు కొంతమంది చూస్తాం బాగుంటాయి. ఇప్పుడు ఎందుకు నేను పేరే పెడుతున్నాను, పేరు చెప్పొచ్చుగా, ఎందుకు అంత భయం ఎందుకు అని చెప్పేవాళ్ళకి కానీ ఆ వ్యక్తికి కానీ. ఇప్పుడు ఆ రావణ్ అనే వ్యక్తి అతని ఛానల్లో అతని స్టైల్లో అతను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను చేసిన ఒక వీడియో మీద వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది తప్పు కదా. ఇప్పుడు మనకి వ్యూస్ వస్తుంటాయి, అంటే వ్యూస్ పెరిగే కొద్దీ గౌరవం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇదిగో మనం మాట్లాడే భాష ఘాటుగా మాట్లాడాం కాబట్టి వ్యూస్ వచ్చినాయి కాబట్టి అదే పద్ధతిలో వెళ్ళిపోతే ఎక్కువ వస్తాయా అంటే గౌరవం ఇచ్చేవాడు కూడా తగ్గిపోతుంది. ఇది నేను అనుభవంతో చెప్తున్నది. అందరి విషయంలో కరెక్ట్ కావాలనే లేదు, కానీ అతను మాట్లాడే భాష చూస్తున్నంతసేపు మీకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత అదే కామెంట్ మిమ్మల్ని కనుక చేశాడు అనుకుని ఊహించుకోండి ఎలా ఉంటుంది. అక్కడ మనం చూడటం మానేసాం.
నష్టమే ఉండదు కానీ అవతలోడికి ఒక మనిషి ఒక వ్యూ తగ్గినంత మాత్రాన అవతలోడికి వచ్చే నష్టం ఉండదు. బట్ ఆ ఒరవడి, ఆ ట్రెండ్ ఏదైతే ఉందో, నన్ను వ్యతిరేకించిన వాళ్ళందరినీ నేను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తాను, నోట్లోంచి ఏ పదం వస్తే అది వాడేస్తాను అనే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు, ఎప్పుడూ కాదు. అది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తిని ఇతను టార్గెట్ చేసాడు. అతను ఏదో అన్నాడు. అతను ఏదో అంటే దాని మీద వీడియో చేసేసి అతన్ని నేను కౌంటర్ ఇచ్చాను అని ఈయన అనుకోవచ్చు. బట్ ఎవడేం చేస్తే దాన్ని కౌంటర్లు ఇస్తూ పోవటమేనా మన వీడియోలో తాలూకు పరమార్థం కాదుగా. నువ్వు చెప్పాలి మరి మాకు అన్నాడు అనుకోండి, అంటారు, ఎవడైనా అంటారు. మనకు చెప్పినా మనం అంటాం కదా. ఆ క్రమంలో ఏంటంటే ఈ మనకి థాట్స్ రివాల్వ్ అవుతుంటాయి అన్నాం కదా, అందులో భాగంగా ఇది చెప్పాలనుకున్నాం అన్నమాట. ఫేస్బుక్లో నిన్న ఎవరో ఒక 5-6 ఫోటోలు పెట్టారు. అక్కడ ఫోటోలు పెట్టేసి వీళ్ళే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనండి, ఎక్స్పర్ట్స్ అనండి, నెరేటివ్ ఎక్స్పర్ట్స్ అనండి, వీళ్ళందరూ కూడా ఎవరి జోలికి, వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి పోరు, మార్పుడు ఫోటోలు పెట్టరు, చెత్త మాట్లాడరు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయరు, అయినా కూడా వీళ్ళని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు అని. నిజమే, అది చూసినప్పుడు వాటిలోకి వెళ్ళాలి అంటే ఒక స్థాయి ఉన్న మైండ్ సెట్ కావాలి. మనల్ని ఎవడో విమర్శించాడు కదా అని చెప్పేసి నోరేసుకొని పడిపోతే కొంతవరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మొహం మొత్తుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నాను.